జనరల్ గా ఏదన్నా ఇంట్లో హంటెడ్ ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇంట్లోకి వెళ్లాలంటేనే భయమేస్తుంది. అలాంటిది ఒక ఓపెన్ ప్లేస్ లో ఒక ట్రీ వల్ల హంటెడ్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అంటే ఇంకా ఎక్కువ భయమేస్తుంది. అసలు ఈ చెట్టు కథ ఏంటి, ఎందుకు ఇది హంటెడ్ గా మారింది, ఎందుకు దీన్ని చూస్తే అందరూ భయపడుతున్నారు? విష్ణుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకుని గ్రౌండ్ కి వెళ్లి క్రికెట్ ఆడుకునేవారు. అలా వాళ్ళ ఇంటి దగ్గర పెద్దవాళ్ళతో కూడా ఆడుకునేవాడు. వాళ్ళు విష్ణుని మంచి ప్లేయర్ గా కన్సిడర్ చేసేవారు. అప్పుడప్పుడు ఆ పెద్దవాళ్ళు బెట్ మ్యాచెస్ వేసుకునేవారు. ఒక రోజు బెట్ మ్యాచ్ కి విష్ణుని కూడా పిలిచారు. విష్ణు అలానే ఆ క్రికెట్ మ్యాచ్ కి వెళ్లాడు. తర్వాత అందరూ కలిసి కొత్త గ్రౌండ్ కి నడుచుకొని వెళ్లారు. ఆ గ్రౌండ్ 2 ఊర్ల మధ్య ఉంటుంది. అలా వాళ్ళందరూ క్రికెట్ ని స్టార్ట్ చేసి ఫస్ట్ మ్యాచ్ అయిపోయేశారు. మళ్ళీ ఇంకొక మ్యాచ్ ఆడారు. అది కొంచెం ఎక్కువ ఓవర్స్ కి ఆడారు. సో లైట్ ఫెయిల్ నెమ్మదిగా అవుతుంది. కానీ వాళ్ళు మాత్రం ఎక్కడ ఆగకుండా ఆడుకుంటూనే ఉన్నారు. ఇంతలో విష్ణుకి టాయిలెట్ వస్తుందని ఆగండ్రా ఇప్పుడే వస్తానని పక్కకి వెళ్లాడు. నెమ్మదిగా చీకటైంది. అక్కడ అంతా చెట్లు, అలానే కింద ఆకులు పడి ఉన్నాయి. దాని మీద ఎవరో నడిచినట్టుగా సౌండ్ వచ్చింది. ఎవరన్నా వచ్చారేమో అని విష్ణు వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఇంతలో తనకి కొంచెం దూరంలో ఎవరో నిల్చొని విష్ణుని చూస్తున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిపోయింది విష్ణుకి. ఒక అడుగు వెనక్కి వేస్తే ఎందుకో నేల మెత్తగా అనిపించింది. కింద చూస్తే ఆకు ఉంది. దాని కింద ఏమన్నా ఉందేమో అనుకుని చూద్దాం అనుకున్నాడు. ఇంతలో ఆకారం కొంచెం కొంచెం దగ్గరగా వస్తున్నట్టుగా అనిపించింది. ఇంకా వెంటనే అక్కడి నుండి పారిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికీ చెప్పలేదు. మళ్ళీ వాళ్ళు వెక్కిరిస్తారేమో అని ఏం జరగనట్లు కామ్ గా ఉండిపోయాడు. తర్వాత విష్ణు ఇంటికి వెళ్ళాడు. ఇంటి బయట ఉన్న వాష్రూమ్ లో వాళ్ళ నాన్న అప్పుడే స్నానం చేస్తూ ఉన్నారు. సర్లేని ఇంటి లోపలికి వెళ్లి లోపల వాష్రూమ్ లో కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. తర్వాత డిన్నర్ చేసి కాసేపు టీవీ చూసి పడుకున్నాడు. అలా కాసేపు అయ్యింది. నిద్రలోకి జారుకున్నాడు. మధ్యరాత్రిలో దాహం వేస్తుందని లేచాడు. కిచెన్ పక్కన ఉన్న ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాడు. వాటర్ బాటిల్ తీసి తాగుతున్నాడు. ఇంతలో తన వెనక ఎవరో నిల్చున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కి పడి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కానీ తనని ఎవరు చూస్తున్నట్టుగా అనిపించింది. నెమ్మదిగా భయం స్టార్ట్ అయింది. చేతుల్లో ఉన్న వాటర్ బాటిల్ ని గట్టిగా పట్టుకున్నాడు. నెమ్మదిగా చెమటలు వస్తున్నాయి. ఇంతలో గొంతంతా ఎండిపోయింది. సరే అని మళ్ళీ వాటర్ తాగుతున్నాడు. ఇంతలో వెనక నుండి ఎవరో తన గొంతు పట్టుకున్నట్టుగా అనిపించింది. అలా గట్టిగా పట్టుకుని ప్రెస్ చేశారు. నోట్లో ఉన్న వాటర్ కక్కేశాడు. ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పని అయిపోయింది. ఇంతలో విష్ణు ఉలిక్కి పడి లేచాడు. అమ్మయ్య, ఇది కలనా అని అనుకున్నాడు. తర్వాత లేచి బ్రష్ చేస్తున్నప్పుడు మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే నెక్ దగ్గరలో ఒక చిన్న గీత ఉంది. ఇదేంటి అనుకున్నాడు. మేబీ నిన్న క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇది తగిలి ఉంటుందేమో అనుకున్నాడు. ఇంట్లో ఒక నెగిటివ్ వైబ్ అనేది వచ్చింది. ఒకరోజు వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లికి వెళ్లారు. ఆ రోజు విష్ణుని కూడా రమ్మంటే లేదు నేను క్రికెట్ కు వెళ్తానని చెప్పి ఉండిపోయాడు. సరే మేము వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నారు. విష్ణు క్రికెట్ ఆడుకుని ఇంటికి వచ్చాడు. కీస్ తీసుకొని ఇంట్లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యాడు. డిన్నర్ చేసి ఆ తర్వాత టీవీ చూస్తున్నాడు. ఇంతలో బెడ్రూమ్ నుండి ఏదో సౌండ్ వచ్చింది. ఇదేంటని అనుకున్నాడు. కానీ పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ ఇంకా పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటి అని లోపలికి వెళ్లి చూశాడు. కానీ అక్కడ ఏం లేదు. ఇంతలో హాల్లో ఉన్న టీవీ ఒక్కసారిగా ఆగిపోయింది. ఎవరన్నా వచ్చారేమని వెళ్లి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. సడన్ గా ఇంట్లో కరెంట్ పోయింది. బయటికి వెళ్లి చూస్తే ఓన్లీ వాళ్ళ ఇంట్లో మాత్రమే కరెంట్ లేదు. ఇదేంటి అనుకుని లోపలికి వెళ్ళాడు. ఇంట్లో ఎవరు నడుస్తున్నట్టుగా అనిపించింది. విష్ణుకి కొంచెం భయం మొదలైంది. ఇంతలో ఫ్రిడ్జ్ దగ్గర అదే ఆకారాన్ని చూశాడు. తను గ్రౌండ్ లో ఏ ఆకారాన్ని అయితే చూశాడో అక్కడ తనకి కనిపిస్తుంది. విష్ణు నోటి నుండి మాట రావట్లేదు. ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. బయట నుండి ఎవరో గట్టిగా డోర్ బద్దలు కొడుతున్నట్టుగా కొడుతున్నారు. విష్ణు లోపలే ఏడ్చుకుంటూ ఉండిపోయాడు. ఒక 2 అవర్స్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చారు. వాళ్ళకి జరిగిందంతా చెప్పాడు. చాలా భయపడ్డాడు. వింత వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంట్లో వాళ్ళకి భయం వేసింది. వెంటనే వాళ్ళ చుట్టాల వాళ్ళకి ఎవరో మాంత్రికుడు తెలిస్తే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. అతను విష్ణు కాళ్ళకి ఏదో ఒక తాడు కట్టి అలాగే ఒక సంచి కట్టి ఆ కాళ్ళకి పూజ చేశాడు. తర్వాత కొన్ని రోజులు ఆ తాడు తీయలేదు అని చెప్పారు. ఆ ప్లేస్ కి వెళ్లడం వల్ల అక్కడ ఒక ఆకు మీద కాలు వేశాడు విష్ణు. కాకపోతే ఆ ఆకు కింద ఒక దిష్టి నిమ్మకాయ ఉంది. అండ్ అలానే అదే రోజు ఇంట్లోకి వెళ్లిపోయాడు. దానివల్ల ఆత్మ విష్ణు వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. ఇంకా తర్వాత ఏమేమో జరిగాయి ఆ ఇంట్లో. అందుకే ఆ పూజ చేపించి ఆ ఇంటి నుండి విష్ణు పరిసరాల నుండి ఆత్మని తరిమేశారు. కానీ విష్ణు మాత్రం ఆ ఇన్సిడెంట్ ని అంత తొందరగా మర్చిపోలేకపోయాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విష్ణు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లడం కూడా మానేశాడు. కొత్త గ్రౌండ్ కి అసలే వెళ్లేవాడు కాదు. ఇంకా క్రికెట్ కూడా నెమ్మదిగా తగ్గించేశాడు. ఆ ఇన్సిడెంట్ ని మర్చిపోవడానికి తనకి చాలా టైం అయితే పట్టింది. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.